ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసి సరే ప్లీజ్. బాయ్. ఓకే బ్రో బాయ్. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇంకా రావేంటి? అమ్మ మాల్ని, కార్తీక్ పొద్దున్నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఇప్పటి వరకు రాలేదంటే ఆఫీస్కి సంబంధించి ఏదో ముఖ్యమైన పని మీద ఉండొచ్చు. రేపు ఉదయాన్నే ఫోన్ చేద్దాం. అప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే రేపు మళ్ళీ ఇంటికే వద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా. పద పెడదాం, పద. ఎక్కడికి శ్రీ? ఎక్కడికంటే ఏం చెప్పకుండా ఎక్కడికి తీసుకొచ్చారేంటండి? వేద, ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండలో డి విటమిన్ ఉంటుంది. అది బాడీకి చాలా అవసరం. దాంతోపాటు యోగా కూడా చేస్తే ఆరోగ్యంతో పాటు రేపు డెలివరీ కూడా నీకు కంఫర్ట్గా ఉంటుంది. మనకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. అబ్బా, కష్టంగా ఉంది శ్రీ. ఇలా పెట్టు. స్ట్రైట్గా ఉండు. అబ్బా, ఇంక చాలు శ్రీ. ఇంక నా వల్ల కావట్లేదు. అలా అంటే ఎలా? నువ్వు ఇవన్నీ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే మన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. చెయ్. నా కూతురు ఉండాల్సిన ప్లేస్లో వేద ఉండటమా? నా బిడ్డకి దక్కని ప్రేమ దీనికి దక్కడానికి లేదు. ఇలా వీళ్ళిద్దరిని చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. ఇవాళ్టితో నా కడుపు మంట చల్లార్చుకుంటాను. దీన్ని జీవితంలో ఆనందమే లేకుండా చేస్తాను. ఏ బిడ్డ కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఆ బిడ్డను భూమి మీదకి రాకుండా చేస్తాను. వేద, నీ సంతోషానికి మాతృత్వానికి ఫుల్ స్టాప్ పెట్టే బ్రహ్మాస్త్రం నా దగ్గరుంది. జీవితాంతం కుమిలి కుమిలి ఏడవడానికి రెడీగా ఉండు.
పార్వతి, మన శ్రీ వేదాకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తనే దగ్గరుండి యోగాలు గట్రా చేస్తున్నాడు. నువ్వేదో కుంకుమ పువ్వు కూడా తెచ్చినట్టున్నావు కదా, ఉదయాన్నే దాన్ని పాలలో కలిపిస్తే కడుపులో బిడ్డకి ఇంకా మంచిది. నేను కూడా అదే పనిలో ఉన్నాను భాగ్యం. నాకు కావాల్సింది అదేలే. బాగా కలుపు పార్వతి, ఎంత కలిస్తే అంత ఆరోగ్యం బిడ్డకి. ఏమైంది కార్తిక్ నీకు? నిన్నటి నుంచి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఒక్కసారి నాతో మాట్లాడడానికి ఏమైంది నీకు? ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? అసలు ఎక్కడున్నావు కార్తిక్? ఏమైపోయావు? టైం కూడా అయిపోతుంది, వీడు ఇంకా ఫోన్ తీసుకురాలేదు. ఫోన్ రాగానే మాలిని ఇంటికి వెళ్ళాలి. అంతకంటే ముందు అర్జెంటుగా తనని కాల్ చేసి మాట్లాడాలి. నిన్నటి నుంచి ఒక్కసారి కూడా తన్ని కలవలేదు, మాట్లాడలేదు. తను కూడా నాతో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేస్తుందో ఏమో. సార్, రే జన రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఫోన్ రెడీ అయిందా? రెడీ అయిపోయింది సార్. అమ్మయ్యా, థ్యాంక్స్ బ్రో. సార్, ఫోన్ మొత్తం రీస్టార్ట్ అయింది. అప్డేట్ అవడానికి ఓ 2 మినిట్స్ పడుతుంది. 10 నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి. ఆ తర్వాత ఎప్పటిలాగే మీ ఫోను పనిచేస్తుంది. ఇంకో 10 మినిట్సా? నాకు అంత టైం లేదు బ్రదర్. అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఒకే ఒక కాల్. ఒకసారి లాక్ తీ. కార్తిక్, మేడం, మేము యూబీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీకు 5 lakhs క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అయ్యింది.